హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. సింద్బాద్ తన మూడో ప్రయాణాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు కదా. ప్రశాంతంగా ఇంటికి చేరిన తర్వాత తాను సంపాదించిన ఆస్తిని అనుభవించడం మొదలుపెట్టాడు. కానీ మనకి తెలుసు కదా, సింద్బాద్ నావికుడు, అది కూడా చాలా అడ్వెంచరస్ పర్సన్ కదా. కాబట్టి అతని కాలు మళ్ళీ ఇంట నిలవలేదు. ఏం జరిగిందో చూద్దామా మరి. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా సింద్బాద్ యొక్క 3 ప్రయాణాలు చూడకపోతే ఈ ప్లేలిస్ట్లో తప్పకుండా చెక్ చేయండి. లింక్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా 4వ భాగంలోకి వెళ్ళిపోదాం. మనం కష్టాలకు గురైనప్పుడల్లా వాటిని ఎలా భరించగలమా, అవి ఎప్పుడు గడిచిపోతాయా అని అనిపిస్తుంది. కానీ అవి తొలగిపోయి సుఖమైన రోజులు వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కష్టాల్లోనే ఏదో తెలియని ఆనందం కనిపిస్తుంది. వాటి గురించి అప్పట్లో ఎందుకంత దిగులు పడ్డామా అని ఆశ్చర్యపోతాం కూడా. నేను కూడా 3 భయంకరమైన సముద్రయానాలు చేసిన తర్వాత ఇంట సుఖంగా కూర్చొని కూడా ఈ భోగాల్లో మునిగి తేలడం కంటే మళ్లీ ప్రపంచ పర్యటన చేసి అనుభవాలు సంపాదించడమే మేలు అని అనుకున్నాను. వర్తకం చేసి మరింత డబ్బు సంపాదించాలనే కోరిక కూడా కలిగింది. ఈ కోరిక రాను రాను చాలా తీవ్రమైపోతుంది. కాబట్టి ఇక నేను ఆస్తి పాస్తి, ఇల్లు వాకిలి అన్నీ వదిలి పూర్వం కన్నా ఎక్కువ ఖరీదైన సరుకులు కొనుక్కొని వాటితో బసరా చేరుకున్నాను. అక్కడ ఒక పెద్ద నౌక పట్టుకున్నాను. ఆ నౌకలో చాలా మంది బసరా వర్తకులు కూడా ప్రయాణిస్తున్నారు. ఈ నౌక చాలా వేగంగా పోగలది. అది ఎన్నో దీవులను, ఎన్నో దేశాలకు వెళ్ళి వచ్చింది. ఆ నౌక లంగరు దించిన చోటెల్లా వర్తకం చాలా లాభసాటిగా జరిగింది. కానీ ఉన్నట్టుండి ఒకనాడు నడి సముద్రంలో సరంగు లంగరు దింపించి మన పని అయిపోయింది అని ఎలుగెత్తి అరిచాడు. ఆ క్షణంలో ఉప్పెనలా గాలి సాగింది. తాటి చెట్టంత ఎత్తైన కెరటాలు నౌకను చుట్టుముట్టి అనేక వేల ఏనుగుల శక్తితో నౌకను బద్దలు కొట్టేశాయి. కొద్దిసేపట్లోనే నౌక వాటి తాకిడికి ముక్కలు చెక్కలైపోయింది. నౌకలోని సరుకంతా సముద్రుడు మింగేశాడు. వర్తకుల్లో చాలామంది తమ సరుకులతో పాటు సముద్రంలో సమాధి అయిపోయారు. అల్లా దయ వల్ల నేను మరికొందరు వర్తకులు ఒక విశాలమైన చెక్క ముక్కను ఆశ్రయించగలిగాం. సముద్రపు అలలు మమ్మల్ని ఒక పూటల్లా అటూ ఇటూ కొట్టాయి. తరువాత పెద్ద గాలి మమ్మల్ని ఒక ఒడ్డును తీసుకొచ్చి పారేసింది. మేమందరము ఉప్పెన తాకిడికి 3 వంతులు చచ్చిపోయాం. అప్పటికే చీకటి కూడా పడింది. ఆ రాత్రంతా సముద్ర తీరంలో ఎలా పడ్డామో అలాగే సొమ్మసిల్లి నిద్రపోయాం. తెల్లవారు లేచేసరికి మాకు కాస్త శక్తి వచ్చినట్టు అనిపించింది. అందుచేత మేము బయలుదేరి లో ప్రాంతానికి వెళ్ళాం. కొంత దూరం వెళ్ళేసరికి చాలా దూరంలో ఒక పెద్ద భవంతి కనిపించింది. మేము చూస్తుండగానే ఆ భవనం ద్వారం నుండి అనేక మంది కారు నలుపు వ్యక్తులు పరిగెత్తుకుంటూ మా వైపుకు వచ్చారు. వారు జంతువుల చర్మాలను ధరించి ఉన్నారు. మాట పలుకు ఏమీ లేకుండా మమ్మల్ని వారందరూ భవనంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఒక విశాలమైన సావిడిలో ఎత్తైన సింహాసనం మీద ఒక రాజు కూర్చొని ఉన్నాడు. ఆయన మమ్మల్ని కూర్చోమని సైగ చేశాడు. క్షణంలో నల్లటి వాళ్ళు మా ముందు పెద్ద పెద్ద కంచాలతో, కనీ విని ఎరుగని కూరలతో పెద్ద విందు భోజనం వడ్డించారు. వాటిని చూస్తూనే మాకందరికీ నోరూరింది. కానీ ఇంతకుముందు జరిగినటువంటి 3 ప్రయాణాల అనుభవాల వల్ల నాకు ఇది ఎందుకో నమ్మశక్యం కాలేదు. ఇటువంటి దీవుల్లో నేను చూసినవన్నీ ప్రమాదాలే. అలాంటిది మాటా పలుకు లేని వ్యక్తులు పిలిచి భోజనం పెట్టడం ఏమిటి? అందుకనే నేను అయిష్టంగానే మొహం పెట్టి అవేమీ ముట్టలేదు. కానీ నా మిత్రులు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు ఆవురావురమంటూ ఆ కంచాల్లో పెట్టిన ఆహారం తినేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నా స్నేహితులైన వర్తకులు ఆకలి మీద ఆ ఆహారం తింటున్నా కొద్దీ ఆ నల్లరంగు మనుషులు తీసుకొచ్చి వేస్తూనే ఉన్నారు. వారు గంటల తరబడి వారి కంచంలో ఉన్నదంతా తింటూనే ఉన్నారు. అంతకంతకు వాళ్ళు తినే పద్ధతి కూడా పశువుల ధోరణిలోకి మారిసాగింది. వాళ్ళు ఒక వంక తింటుండగానే నల్లవాళ్ళు ఒక జాడీలో ఏదో లేపనం తీసుకొచ్చి వాళ్ళ శరీరాలకు మెల్లగా పూయసాగారు. దాని ప్రభావం అనుకుంటా నా మిత్రుల పొట్టలు ఒక్కొక్క అంగుళం ఉబ్బుతా పోతున్నాయి. నేను ఇదంతా కళ్ళారా చూశాను. పొట్టలు ఉబ్బిపోతున్న కొద్దీ వారి ఆకలి కూడా హెచ్చైపోయింది. ఆ ఆకలి ఎంతటికీ తీరకపోవడం చూసి నేను నిర్ఘాంతపోయాను. ఇదంతా కళ్ళారా చూస్తూ నేను ముద్ద నోట్లో ఎలా పెట్టుకోను? నా శరీరానికి లేపనం పూయడానికి వచ్చారు, కానీ నేను నిరాకరించాను. నేనేమీ తినట్లేదు కాబట్టి వాళ్ళు నన్ను వదిలేశారు. ఇదంతా నా మంచికే అయిందని నాకు త్వరలోనే తెలిసొచ్చింది. ఎందుకంటే వీళ్ళు నరమాంస భక్షకులు, మనుషుల్ని చంపి తినేవాళ్ళు. వారు తినాలనుకున్న మనుషులకు బాగా కొవ్వు పట్టడానికి ఆ లేపనం రాసి వారికి ఇంకా ఆకలి కలిగే విధంగా చేసి వారు ఎక్కువగా తినేలా చేస్తున్నారు. ఇంకో ఘోరం ఏమిటంటే, వీళ్ళ రాజు రోజుకొక మనిషిని కాల్చుకొని తింటాడు. కానీ వీళ్ళు మటుకు పచ్చి మనుషుల్నే పీక్కు తింటారు.
ఈ విషయాలు నాకు తెలిసాక నా గతి, నా స్నేహితుల గతి ఏమవుతుందా అని నేను చాలా ఆందోళన చెందాను. పైగా నా మిత్రుల పొట్టలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు వివేకం మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా తింటున్నారు. చిట్ట చివరకు వాళ్ళు వేట పశువుల్లాగా అయిపోయారు. ఆ నల్లవాళ్ళు వాళ్ళని దూరంగా ఉన్న పచ్చిక మైదానాల్లోకి మేపడానికి తోలుకుపోయారు. నేను భయంతోనూ ఆకలితోనూ చిక్కి శల్యమైపోయాను. నా చర్మం ఎముకలకు అంటుకుపోతుంది. అక్కడి వాళ్లకు నా యందు ఆసక్తి కూడా చచ్చిపోయింది. వారు నన్ను మర్చిపోయారు. అందుచేత ఒకరోజు నేను మెల్లగా భవనం నుంచి తప్పించుకున్నాను. ఆ దీవికి అడ్డంగా పడి నడవసాగాను. దారిలో నాకు నా మిత్రులను తోలుకుపోతున్న నల్లవాళ్లు తటస్థపడ్డారు. నేను చెట్టుచాటును దాక్కుని వారి కంటపడకుండా తప్పించుకున్నాను. నేను ఆ రాత్రంతా ఆగకుండా నడిచాను. ఆ నరభక్షకుల నుంచి తప్పించుకోవాలనే ఆదుర్దాలో నాకు నిద్ర కూడా రాలేదు. దారి వెంబడ దొరికిన కందమూలాలు తింటూ ఎడతెగకుండా 6 రాత్రులు 6 పగళ్ళు నడక సాగించాను. చివరకు నాలాంటి మనుషులుండే దేశం ఒకటి చేరాను. ఇది దీవికి అవతల పక్క ఉంది. వారు నా భాషే మాట్లాడుతుండడం చూసి నేను ఆశ్చర్యపోయాను. నా భాష నేను వినే చాలా కాలమైంది. నేను వారితో నా కష్టాలన్నీ చెప్పుకున్నాను. ప్రాణాలతో బయటపడ్డందుకు అందరూ అభినందించారు. నాకు భోజనం పెట్టించారు. 1 గంట సేపు విశ్రాంతి తీసుకున్నాక వారు నన్ను ఒక పడవలో ఎక్కించుకొని తమ రాజు వద్దకు తీసుకుపోయారు. ఆ రాజు మరొక దీవిలో ఉంటున్నాడు. వారి రాజధానిలో జనసమర్థం ఎక్కువగా ఉంది. వీధులు చాలా విశాలంగా, మనుషులు చాలా నిర్మలంగా ఉన్నారు. అంగళ్లలో సమస్తమైన సరుకులు దొరుకుతున్నాయి. ఈ వీధుల వెంట అనేక మంది మేలుజాతి గుర్రాల మీద జీను లేకుండానే సవారీ చేస్తున్నారు. నన్ను రాజుగారి వద్దకు తీసుకెళ్లిన తర్వాత నేను ఆయనతో నాకు జరిగిన విషయాలన్నీ చెప్పాను. నా మునుపటి 3 ప్రయాణాలు కూడా చెప్పాను. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అతను కూడా ఇటువంటి దీవుల గురించి విన్నానని, కానీ మొట్టమొదటిసారిగా ఆ దీవుల బారి నుండి తప్పించుకుని వచ్చిన వాడిని చూశానని అతను ఎంతో ముచ్చటపడ్డాడు. నేను చాలాసేపు తటపటాయించిన తర్వాత రాజుగారిని ఒక ప్రశ్న అడుగుతానన్నాను. ఆయన సరే అన్నారు. ఏలినవారు మన్నించాలి. మీ దేశంలో రౌతులు జీను లేకుండా గుర్రాల మీద సవారీ అయి వెళుతున్నారు. కారణం ఏమిటి? గుర్రానికి జీను కడితే సవారీ మరింత సుఖంగా జరుగుతుంది కదా అని అడిగాను. జీనా అంటే ఏమిటి? మేమది ఎన్నడూ విననేలేదే అన్నాడు రాజు ఆశ్చర్యంగా. జీను అంటే తెలీదా? అయితే నాకు అనుమతి ఇవ్వండి. నేను 1-2 రోజుల్లో మీకు ఒక జీను తయారు చేసి ఇస్తాను. దానిలో ఉండే సౌకర్యం మీకే తెలుస్తుంది అన్నాను. రాజు సరే అన్నాడు. పనిమంతుడైన వడ్రంగినొకడిని పట్టుకొని దగ్గరుండి వాడి చేత కొయ్య జీను తయారు చేయించాను. తరువాత దానికి ఈకలు కూరినటువంటి ఒక మెత్తటి ఒత్తు కట్టించి దానికి తోలు తొడిగి జలతారు అంచులు, రంగురంగుల కుచ్చులు అన్నీ ఏర్పాటు చేయించాను. తరువాత ఒక కమ్మరివాడి వద్దకు వెళ్ళి కళ్ళం తగిలించే ఒక పెద్ద ఇనుప ముక్కును చేయించాను. 2 రికాబులను చేయించాను. నేను వాడి గొంతు మీద కూర్చోవటం వల్ల వాడు వెంటనే కావాల్సింది చేసి పెట్టాడు. అన్నీ చక్కగా అమరినాక ఆ జీను తయారైంది. నేను అశ్వశాలకు వెళ్ళి రాజుగారి గుర్రాల్లోకెల్లా ఉత్తమమైన దాన్ని తీసుకొని దానికి జీనును, కళ్ళాలను తగిలించాను. దాని మెడకు నీలం కుచ్చులను అమర్చాను. తరువాత దాన్ని తీసుకెళ్లి రాజుగారి ముందుంచాను. రాజుగారు తన జీవితంలో మొట్టమొదటిసారిగా జీనున్న గుర్రాన్ని ఎక్కారు. అవలీలగా గుర్రాన్ని ఎలా నడపచ్చో ఆయనకు తెలిసిన తర్వాత ఆయన చాలా సంతోషించాడు. నాకు అంతులేని ధనం, బహుమతులు ఇచ్చాడు. తరువాత మంత్రిగారు నన్ను పిలిచి తన గుర్రానికి కూడా అటువంటి జీను తయారు చేయించమని అడిగాడు. నేను ఆయనకు కూడా చేయించి ఇచ్చాను. అది మొదలు ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్లంతా నా చేత జీను తయారు చేయించుకొని నాకు అపరిమితమైన డబ్బునిచ్చారు. నేను ఆ దేశంలోని ధనవంతుల్లో ఒకడినైపోయాను. రాజుగారికి నాకు కూడా గాఢమైన స్నేహం ఏర్పడింది. ఒకనాడు అతను నన్ను చూసి, చూడు సింద్బాద్, నువ్వు నాకు ఆప్తులందరిలోకి ఒకడివైపోయావు. నువ్వు పరదేశీయుడు అనే భావం నాలో కలగడం లేదు. అందుచేత నేను నీకు కోరిక చెప్పదలుచుకున్నాను. తీర్చగలవా అని ఆప్యాయంగా అడిగాడు. ఏలినవారు అడగడము మేము కాదనడమునా? సెలవయ్యండి అయ్యా అన్నాను. అయితే విను, నువ్వు ఒక అందమైన స్త్రీని పెళ్లాడాలి. ఆమె ఒక ఉత్తమ వంశానికి చెందినది, చాలా ధనం గలది. ఆమెను వివాహం ఆడితే నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు. అదే నా ఆశ సింద్బాద్ అన్నాడు రాజుగారు. నాకేమనాలో తోచలేదు. నా బుర్రంతా పాడైపోయినట్టయింది. నేను ఆయనకేసి చూసి తల వంచుకున్నాను. మాట్లాడవేమోయ్ అన్నాడు రాజుగారు. మహారాజా, నేను తమ సేవకుణ్ణి, తమ ఇష్టప్రకారం చెయ్యండి అన్నాను. వెంటనే ఆయన వధువును, వారి కుటుంబ సభ్యుల్ని, ఖాజీని, సాక్షులను పిలిపించి నా వివాహం జరిపించేశాడు. ఆమె అందగత్త మాత్రమే కాదు, చాలా సంపన్నురాలు. ఆమెకు అనేక భవనాలు, వస్తువాహనాలు, భూములు ఉన్నాయి.
రాజుగారు మేము ఉండడానికి ఒక దివ్యమైన భవనము, అనేక మంది నౌకర్లు, చాకర్లు, ఆడ మగ బానిసలందరినీ బహుకరించాడు. నేను ఆమెతో కలిసి ఆ భవనంలోనే ఉండసాగాను. నా రోజులు మళ్ళీ సుఖంగా సాగాయి. ఇదేదో తేడాగా లేదు. మన సింధుబాద్ నరమాంస భక్షకుల నుంచి అయితే తప్పించుకున్నాడు, కానీ కోరి మరీ పెళ్లి చేయడం ఏమిటి? ఇందులో ఏదో మతలబు ఉంది కదా. సింధుబాద్ ప్రయాణాలు సాఫీగా సాగితే అందులో మజా ఏముంది కదా. ఈ 4వ ప్రయాణం సాఫీగానే ఇప్పటి వరకు సాగింది, కానీ అది ఎలా ఎండ్ అవ్వబోతుందో వచ్చే వారం చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.